హైదరాబాద్ మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాత్రి నుంచి తెల్లవారే వరకు గ్యాప్ లేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లు మోకాలి లోతు నీటిలో చిక్కుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో కాలువలను తలపిస్తున్నాయి. మియాపూర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, మూసాపేట్తో పాటు చాలా ఏరియాల ప్రజలు నీళ్లతోనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రగతి నగర్ చెరువు పూర్తిగా నిండిపోవడంతో ఆల్విన్ కాలనీ జలమయమైంది. ఇక నిజాంపేట తుర్క చెరువులోకైతే భారీగా వరదొస్తోంది. మొత్తం మీద నగరంలో పొంగి పొర్లుతున్నాయి చెరువులు, కుంటలు, నాలాలన్నీ. ఆల్వాల్లోని మోత్కుల కుంట చెరువులోకి భారీగా నీరొస్తోంది. అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి కూడా భారీగా వరద నీరొచ్చి చేరింది. ఆల్వాల్ కాలనీలో చింతల్ అలాగే షాపూర్ ప్రాంతాలు నీట మునిగాయి. బేగంపేట, మయూరి మార్గులో అయితే ఇళ్లు మోకాలి లోతు నీటిలో మునిగిపోయాయి. మరిన్ని డీటెయిల్స్ బుచ్చన్న అడుగుదాం. బుచ్చన్న, ఇప్పటి వరకు మీరు నగరంలో పొంగుతున్న చెరువులు, కుంటలు అలాగే వీటి గురించి చెప్పారు కదా, హుసేన్ సాగర్ వీటి గురించి. ప్రస్తుతం ఈ చెరువులకి ప్రాంతాల్లోకి దగ్గరలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అలాగే అపార్ట్మెంట్లలో, సెల్లార్లలో కూడా నీళ్లు వచ్చి కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునంద, ఇక మనం దీనికంటే ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే పైన ఇంకా అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ రాత్రి అంతా పడిన వర్షాలు ఒకటి, ఇప్పుడు ఇంకా కురుస్తున్న వర్షాలతోని నిజాంపేట పైనున్న చెరువుకు, పరిగి చెరువుకు గండి కొట్టిన అధికారులు జేసీబీలతో నీళ్లు బాగా వచ్చినాయి. లోతట్టు ప్రాంతాలని మునిపోయే ప్రమాదం ఉంది. ఇళ్లలోకి నీళ్లు వస్తే కనుక ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా చెరువుకు అధికారులు గండి కొట్టారు. దీంతో పాటుగా అంబీరి చెరువు కూడా ఏ క్షణమైనా సరే అది తెగిపోతుందని ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. నిజాంపేట తుర్క చెరువు ఎట్లాగో అది గండి పడిపోయింది. ఇక అంబీరి చెరువు అది ఏ క్షణమైనా గండి పడవచ్చు అని ఒక ఆందోళన అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కింద ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అంటే ఇక్కడ ఇట్లలో ఉన్న వాటిల్లో అల్విన్ నగరు, ప్రగతి నగరు, నిజాంపేట ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన కాలనీలలో, అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలు ఆ సురక్షిత ప్రాంతాలకు వెళితే మంచిదైన సూచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి వస్తే కనుక అప్పటికప్పుడు తరలించకుండా కష్టమవుతున్న అధికారులు చెప్తున్నారు. ఇవి అంటే ఈ ప్రధానంగా ఈ 3 చెరువులతోని పై ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళు కిందికి వస్తే కనుక ఈ కింద కూకట్పల్లి ఈ పరిసర ప్రాంతాల వరకు, ఆ పైన ఉన్న ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రజలపైన కూడా, అన్ని ఏరియాల ప్రజలపైన కూడా దీని ప్రభావం ఖచ్చితంగా పడే సూచన మనకు కనిపిస్తున్నది. దీంతో పాటుగా సునంద, హైదరాబాద్ నగరానికి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వీటిల్లో కూడా నీటి వరద వస్తున్నది. పైన రంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలు, పరిగి, తాండూరు ఏరియాలో కురిసిన వర్షాల కారణంగా వాటి కూడా నీటి ప్రవాహం పెరిగింది. ఇంతకుముందు 5 నుంచి 6, 7 అడుగుల వరకు ఉన్నది. ఈసారి నీటి ఉధృతి ఇదే వర్షం కనుక ఇవాళ పొద్దంతా రాత్రికి పడితే కనుక ఖచ్చితంగా వాటికి వరద పెరిగే సూచన ఉంది. వరద పెరిగితే ఆయన గేట్లు ఎత్తేస్తే కనుక అక్కడి నుంచి మనం గండిపేట నుంచి రెండు ప్రధానమైన జలాశయాల నుంచి మళ్ళీ మూసీ నదిలోకి నీళ్లు వస్తాయి. కాబట్టి ఈ మూసీ నది పరివాహక ప్రాంతం అంతా ఇమ్లిబాన్ బస్టాండ్ నుంచి మొదలుకుంటే కనుక ఇక్కడ పాత బస్తీ నుంచి, మైదీపట్నం వైపు నుంచి, అత్తాపూర్ వైపు నుంచి, ఇటువైపు నుంచి మొత్తంగా వచ్చేది కింద మనకు ఉప్పలు దాటి మూసీ నది వెళ్ళిపోయేంత వరకు కూడా ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు కిందికి మూసీ నది పరివాహక ప్రాంతంలో నివాసాలు, అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరద ఉధృతి పెరుగుతున్నది. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్లుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 68 చెరువులు దాదాపుగా నిండిపోయినాయి. ఈ 3 చెరువులు అంటే పై ప్రాంతంలో ఉన్న, అంటే నిజాంపేట పైన ఉన్న 3 చెరువులు, తుర్క చెరువు కానీ, గంభీర్ చెరువు కానీ, వీటితో పాటుగా పరిగి చెరువు, ఈ 3 చెరువుల ఈ 3 చెరువులు కూడా దాదాపుగా వీటి పని అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చెరువు గండి పడింది, ఇంకో చెరువును అధికారులు తెగ్గొట్టి నీళ్లు జేసీబీలతో దాన్ని తెగ్గొట్టి నీళ్లు బయటికి పంపిస్తున్నారు. ఇక 3వ చెరువు ఎప్పుడైనా తెగొచ్చని, అంబీర్ చెరువు ఎప్పుడైనా తెగొచ్చని ఆందోళన కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెరువు కట్ట పైకి 1 ఫీటు నుంచి 1/2 ఫీటు వరకు మాత్రమే ఉన్నాయి. ఏ క్షణమైన నీళ్ళు రావచ్చు అని చెప్తున్నారు. ఈ పాటికే రోడ్ల మీద, అపార్ట్మెంట్ సెల్లార్లలో మోకాళ్ళ నడుములలోతు నీళ్లు ఉన్నాయి. అవి తెగితే కనుక వాహనాలు, వస్తువులు, ఇళ్లలోకి నీరు దగ్గర నడుములలోతు నీళ్లు వచ్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయా ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అల్విన్ నగర్ కానీ, ప్రగతి నగర్ కానీ, నిజాంపేట ఈ ప్రాంతాలకు ఆనుకొని ఉన్నవారు, ఈ ప్రాంతాల్లో ఉన్న బస్తీలో ఉన్న ప్రజలు వీరందరూ కూడా ముందు జాగ్రత్తగా సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్తే మంచిది. ఎందుకోసం అంటే అందులో ఎక్కువ మంది ఈ వాగులకు, నాలాలకు పైన ఉన్న వాళ్ళు గుడిచెలేసుకొని నివాసం ఉంటారు. ఈ గుడిచెలేసుకొని నివాసం వారికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. బహుశా సెల్లాలలోకి, ప్రగతి నగర్లో మిగతా కొన్ని ఏరియాలో సెల్లాలలోకి నీళ్ళు వచ్చినాయి. ఆ నీరు కూడా మామూలుగా రాలేదు. కారు పెడితే కనుక కారు మునిగిపోయేటంత నీళ్ళు, అంటే కారు పెడితే సుమారుగా
అక్కడ కారు ఉంటే కనుక ఆ కారు మనిషికి ఇంతవరకు ఉంటుంది. ఇంతవరకు అంటే ఒక 4.5 ఫీట్ల లోతు నీళ్లు చెల్లారులోకి వచ్చినాయి. ఈ చెల్లారులోకే 4.5 ఫీట్లు నీళ్ళు వస్తే కనుక లోతట్టు ప్రాంతాల్లో వాగొడ్డు ఉన్న ప్రజలు దాదాపుగా వారి గుడిసెలు వస్తువులు ఏమీ ఉండే అవకాశం లేనేలేదు. అందుకోసం అధికారులు 2 రోజుల కింద చెప్పారు, హైదరాబాద్లో భారీ వర్షాలు పడబోతున్నాయి కాబట్టి సురక్షితంగా ప్రజలు ఉండాలి, వారి జాగ్రత్తలు వారు తీసుకోవాలి. ఎందుకోసం అంటే అన్ని దగ్గరికి అధికారులు రాలేరు, అన్ని ఏరియాలు ఏకకాలంలో తిరగలేరు. వర్షం కూడా ఈ ఏరియాలో కుంభవృష్టి కురిస్తే కనుక వారు ఏరియాలో ఓ గంట కింద తక్కువ ఉంటుంది, తర్వాత మళ్ళీ అక్కడ పెరుగుతుంది. కాబట్టి ఒక 10 రోజుల కింద పడిన వర్షానికి పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటలకు 10 రోజుల కింద వర్షం పడింది. దానికే హైదరాబాద్ నగరం దాదాపుగా స్తంభించిపోయింది. 4 రోజుల కింద కురిసిన వర్షానికి దాదాపుగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది. ఇవన్నిటి కారణం ఏంటంటే చెరువులలో కుంటల్లో నీళ్లు ఎక్కడికక్కడ నిల్వ ఉంటే కనుక రోడ్లపైకి అంత నీళ్లు సులభంగా వచ్చేవి కావు. కుంటలు చెరువులు లేని కారణంగా కుంటల్లో చెరువుల్లో ఉండాల్సిన నీళ్ళని రోడ్ల మీదకి వస్తున్నాయి. అది వీలు కాదంటే కనుక ఇండ్లల్లోకి చెల్లాలలోకి వచ్చేస్తున్న నీళ్ళని అక్కడ ఉండే అవకాశం లేదు. కాబట్టి అదే వాటి ప్రవాహ దిశలోనే వస్తున్నాయి, లోతట్టు ప్రాంతాలను ముంచేసిపోతున్నాయి. దీనికి ఇప్పటికిప్పుడుగా అధికారులు చేయాల్సిన దానికంటే కూడా ముందు జాగ్రత్తగా ఆ లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ చెరువుల ప్రాంతాల పరిధిలో నివసిస్తున్న వారు తగు జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఎండిఏ పరిధిలో మరింత భారీ వర్షం కురిసే సూచన మనకు కనిపిస్తుంది కాబట్టి అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి సుమారుగా 2000 చెరువుల పరిధిలో నివసిస్తున్నవారు, అవి గ్రామీణ ప్రాంతమైనా సరే లేదా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న కొంత, ఇది షాద్నగర్ దగ్గర ఉన్న కొన్ని చెరువులు కూడా దాదాపుగా నిండే సూచన మనకు కనిపిస్తుంది. బుచ్చన్న మీరు ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. ఇక రాత్రంతా కురిసిన వానలకు సిటీలో ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు తప్పడం లేదు. సిటీలోని అన్ని జంక్షన్లు కూడా దాదాపుగా జామ్ అయిపోయాయి. సిటీలో ట్రాఫిక్ సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, ప్రెసెంట్ మీరు ఏ జంక్షన్ దగ్గర ఉన్నారు? ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉన్నాయి? రాత్రి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. ఇటు ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిపోయింది. మనం ఇప్పుడు బేగంపేట దగ్గర ఉన్నాం. మనం విజువల్స్ లో చూడొచ్చు, బేగంపేట మొత్తం కూడా అంటే ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటు సికింద్రాబాద్ నుంచి కూడా బేగంపేట వరకు మొత్తం కూడా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అంటే సుమారుగా 10 నిమిషాలు వెళ్లే రూట్ లో గంటన్నర పడుతున్న పరిస్థితి నెలకొంది. అంటే రాత్రి అంతా కురిసిన వర్షంతో రోడ్లన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయ్యాయి. అక్కడక్కడ వాటర్ మొత్తం కూడా నిలిచిపోవడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అంటే వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు వాటర్ లాగింగ్ క్లీన్ చేస్తున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని ఏరియాలో మాత్రం ఇటు మెయిన్ రూట్ లో ఏరియాలో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది. ఇటు బేగంపేటతో పాటు అటు మూసాపేట, కూకట్పల్లి నుంచి కూడా ఎర్రగడ్డ, పంజాగుట్ట ఆ ఏరియాలో కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది. సరే, ఏదైతే ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో అందరూ కూడా ఆఫీసులు స్కూళ్లు ఒకటేసారి కావడంతో భారీ ఎత్తున జనాలంతా రోడ్లపైకి రావడం, ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి నెలకొంది. సిటీ అంతా అంటే అక్కడ ఇక్కడ అని తేడా లేదు, సిటీ అంతా కూడా ఇదే పరిస్థితి. ఓవరాల్ గా మొత్తం కూడా ఇటు మాదాపూర్ ఏరియాతో పాటు మాదాపూర్, బంజారా హిల్స్, ఇటు ఏదైతే లిబర్టీ ఏరియాల్లో అన్ని ఏరియాల్లో కూడా మొత్తం ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇప్పుడు బేగంపేట వద్ద చూస్తున్నాం మనం. బేగంపేట వద్ద కూడా మొత్తం ఇరువైపులా ఇటు ఫ్లైఓవర్ కావచ్చు, ఇటు కింద కావచ్చు, మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధానంగా రోడ్లన్నీ కూడా నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా దెబ్బతినడంతో పరిస్థితి. మన కొందరు వాహనదారులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి? చాలా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఎక్కడ నుంచి వస్తున్నాం? ఎంత సమయం పడుతుంది? సికింద్రాబాద్ రాణిగంజ్ నుంచి వస్తున్నాం. పోనీక 1-2 గంటలు పడుతుంది. మాకు ఏం ట్రాఫిక్, రోడ్లు సరిగ్గా లేవు, ఏం లేవు, ఇంత ఫుల్ ట్రాఫిక్ ఇది చేస్తున్నారండి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇటు వాహనదారులు కూడా భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. చిన్న ఒక హాఫ్ అన్ అవర్ వెళ్లే సమయానికి గంటలు 4-5 అవర్స్ పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. మరికొందరు వాహనదారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా కుంటలు రోడ్లన్నీ కూడా బురదపైపోయిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా అంటే ఇటు ట్రాఫిక్ తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేసినప్పటికీ
కొన్ని ఏరియాలో మాత్రం ఇంకా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయింది. మెయిన్ గా అంటే రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా నిన్న రాత్రి ఇటీవల అంటే ఒక వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో భారీ ఎత్తున వర్షం కురుస్తుంది. దీని నేపథ్యంలో రోడ్లన్నీ కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరమైన చాలా గుంతరమైన పరిస్థితి నెలకొంది. దీంతో మొత్తానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇక్కడే కాదు మొత్తం కూడా సిటీ అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది సునంద. సో చూస్తున్నారు కదా, మొత్తం మీద సిటీ అంతా కూడా ట్రాఫిక్, ఆ జంక్షన్ ఈ జంక్షన్ లేదు, ప్రతి జంక్షన్లోనూ ట్రాఫిక్ జామ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరీ అవసరం అనుకుంటే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. హైదరాబాద్ మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. రాత్రి నుంచి తెల్లవారే వరకు గ్యాప్ లేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోతున్నాయి. భారీగా వరద నీరు కూడా ఇళ్లలోకి చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లు మోకాలి లోతు నీటిలో చిక్కుకుపోయాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.